నువ్వులు బెల్లంతో చేసిన ఈ నువ్వుల లడ్డు ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదండి అందరికీ. ఐరన్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఇందులో ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఐరన్ లోపం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలా లడ్లు చేసుకొని తింటే కనుక బాగా ఉంటుందన్నమాట. హెల్త్ కూడా మంచిది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నాను కదా, ఇవి నువ్వులు అనమాట. 1 కేజీన్నర నువ్వుల లడ్డు చేయడానికి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట మిక్సీలో. తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ నుంచి అయినా రోట్లో దంచుకోవచ్చు, కానీ చాలా లేట్ అవుతుంది కదా అన్నీ మెదగాలంటే. కాబట్టి ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా. తర్వాత అయితే మనము రోట్లో అయితే దంచుకోవాలి. ఇలా కేజీన్నర తీసుకున్నామన్నమాట. కేజీన్నర అంటే 1 పడి నువ్వులు అన్నమాట ఇవి. ఇలా దంచేసి పెట్టుకున్నాము. దీంట్లోకి అయితే బెల్లం అయితే నల్లగొట్టుకుందాం ఇప్పుడు. బెల్లమ్మ ఎన్నిమా? బెల్లం అయితే 1/2 కేజీ అయినా వేయాలి. మళ్ళీ చూసుకొని కావాలంటే కొద్దిగా మళ్ళీ చూసుకొని అయినా వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఎక్కువైతే వేసుకోండి. ఇలా పడికి అయితే 3 బెల్లం గడ్డలు అయితే తీసుకున్నాం అన్నమాట. బాగా నలగొట్టుకోవాలి. అప్పుడే రోట్లో దంచినా కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది కదా. అలా పేపర్ మీద పెట్టేసి అలా బయట కూర్చొని అయితే చేసుకుంటున్నాం అన్నమాట. నేను టమాటో రెడీ చిన్న ఇప్పుడు మనం దంచుకున్నాం కదా కొంచెం మిక్సీలో కచ్చాపచ్చగా, అది రోట్లో వేసుకొని అయితే బాగా దంచుకుందాము. నువ్వు పిండి అయితే 2 విధాలుగా అయితే దంచుకోవచ్చు అనమాట. బెల్లం వేసుకేసుకొని నువ్వులు అట్లా చేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి, అవి పుట్నాల పప్పు ఉంటాయి కదా, గుండు పప్పులు అవి కూడా వేసేసుకొని దంచుకొని నువ్వులు బెల్లము అవి 4 వేసుకొని కూడా దంచుకోవచ్చు అనమాట. 2 విధాలుగా కూడా చూపిస్తాను. పెద్ద రోకలు ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి ఇట్లా దంచడానికి. తేమ నేను దంచుతుందా ఇంకా తగ్గుతుంది. బెల్లం అంత మెరిగినాక 2 వేసి తోడుకుంటారు. అదో ముద్దే వచ్చింది చూడగా వచ్చిందిలే. బెల్లం వేయాలా ఇప్పుడు? ఎక్కడుంది మా బెల్లం? ఇక నాకు ఇప్పుడైతే బెల్లం వేసుకుందాము. మనం తీసుకున్న నువ్వుల్లో 1/2 అయితే బెల్లము నువ్వులు వేసి దంచుతున్నాము. మిగతాది అయితే పప్పులు కొబ్బరి వేసి దంచుకుందాం అనేసి పక్కకైతే తీసి పెట్టుకున్నాం అనమాట. దంచాలమ్మా. పప్పులు అయితే ఇన్ని తీసుకున్నాను అనమాట. కొబ్బరి వచ్చేసి 1 కొబ్బరి గిన్నె అయితే వేస్తున్నాను. చూపిస్తాను వేసేటప్పుడు మీకు. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా కొద్దిసేపు అయితే దంచుకుందాము. ఇంకా కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు ముద్దలు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట లడ్డు. మేమైతే ఊర్లో పండిన నువ్వులు అయితే తీసుకొని దంచుకుంటున్నాం అనమాట. ఇక్కడ షేర్ అయితే 200 అమ్మ షేరు. పడి షేర్ అంటారు కదా, అది 200 అనమాట డబ్బులు. ఇంకొంచెం అయితే లడ్డూకి వస్తుంది, అందుకే దంచుతున్నాము. ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నమాట, చెడిపోనైతే చెడిపోవు ఈ నువ్వులుండలు. కొద్దిగా నీళ్ళు అయితే చుక్క ఇట్లా ఇదిలియాలన్నమాట. చాలు. అలా ఒక 4-5 డ్రాప్స్ అలా పడితే కొంచెం ముద్దకు వస్తుంది అనేసి అలా వేస్తున్నాము. చూడండి బాగా మెదిగిపోయింది, లడ్డుకు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు పప్పులు కొబ్బరి దాంతో
ఇంకొక టైప్ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఇదైతే పక్కకు తీసుకొని కొబ్బరి అయితే వేసుకుందాము. నువ్వుల పిండి వేసేసుకుందాం. అంతా వేలమా? వెయ్యి ఎంత కలుసుకుంటుంది ఎంత వేయి కొంచెం కొంచెం వేస్తాం. కొంచెమా అంత వేస్తాం. ఎంత వేయి దానికి అంటే ఇప్పుడైతే బెల్లం కూడా వేసేసుకొని దంచుకుందాము. మీరైతే మిక్సీకి పట్టుకొనైనా వేసుకోండి పప్పులు. నేనైతే అలానే రోట్లో వేసేసి దంచుకున్నాం అనమాట. వేసేయమా బెల్లము? వేసేసి అలా పైనుంచి కిందికి అలా కలిపితే కనుక బెల్లం బాగా కలుసుకుంటుంది కదా. కలుసుకున్న తర్వాత అయితే ఇప్పుడు దంచుకుందాము. నీళ్ళు అయితే కొద్దిగా పోసుకోవాలా. ఎవరికి నాన్న లడ్డు ఇది? దంచాలా? ఎవరికి లడ్డు? అబ్బికే అమ్మమ్మ తాత దంచదండి రా తాత. ఇప్పుడైతే లడ్డూలు చేసుకుందాం అన్నమాట. నూనె దానిలో నుంచి బాగా వస్తుందన్నమాట. మనం లడ్డు చేసేటప్పుడు ఇలా ఒత్తుతాం కదా లడ్డు చేయడానికి. అలా ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట. అలా దంచుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలన్నమాట. మేము ఒక 10 నువ్వులు అయితే తీసుకున్నాము. మీరు ఒకవేళ లడ్డు రాలేదనుకోండి అలా కొద్దిగా నెయ్యి అద్దుకొనేసి అలా అయినా చేసుకోండి. పొడి పొడిగా ఉన్నది లడ్డులాగా వస్తుందన్నమాట నెయ్యి రాసుకోవడం వల్ల. ఇలా మిగతా లడ్లన్నీ చేసుకోవాలి. మనము కొంచెం టైం తీసుకొని ఇలా రోట్లో దంచుకొని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి మామూలుగా మిక్సీకి వేసుకునే దానికంటే. సో మీరు కూడా రోలు ఉంటే ఖచ్చితంగా రోల్లో దంచుకోవడానికి అయితే చూడండి, చాలా టేస్టీగా అయితే వస్తాయి. ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను అంటే మేము తినం కాబట్టి వేసుకోలేదు, ఇది ఆప్షనల్ అన్నమాట. మధ్య మధ్యలో నువ్వులు కూడా ఉంటాయి చూడండి, నువ్వులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మనము నువ్వులు బెల్లంతో చేసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి పప్పులు, కొబ్బరి, బెల్లము, నువ్వులతో వేసినవి. ఇవి రెండు టేస్టీగా ఉంటాయి అన్నమాట. రెండు విధాలుగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటూనే కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఇలా పొడి పొడి ఉంది కదా, ఇలా గట్టిగా ఒత్తుకొనేసి మీకు లడ్డు రాకుంటే కొద్దిగా నెయ్యి అయితే పట్టించుకొనేసి చేసుకోండి, వస్తాయి. చాలా రోజులు అయితే ఉంటాయి. మనం దంచుకునేటప్పుడే అయితే కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలన్నమాట, మరి ఎక్కువ కాదు. నేను చూపించాను వీడియోలో, ఆ విధంగా అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ అన్నా వేసుకోకపోతే లడ్డు అనేది సరిగ్గా రాదనమాట. కొద్దిగా వాటర్ వేస్తే అందులో నుండి ఆయిల్ కూడా బయటికి వస్తుంది, దంచేటప్పుడు బాగుంటుంది అనమాట. నా చేతికి చూడండి ఎలా అతుక్కునిందో, ఆయిల్ చూసారా నా చేతికి అంతా వచ్చేసింది అనమాట. ఇలా అతక్కపోయింది. చాలా బాగా వస్తాయి అన్నమాట లడ్డూలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా హెల్దీ లడ్డూలు అనమాట. దీంట్లో వేరే వేరే ఏమీ వేయలేదు. చాలా ఐరన్ అయితే బాగా వస్తుంది, రక్తం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బుజ్జోడైతే చాలా బాగా తింటాడనమాట. మీరు కూడా అయితే ట్రై చేయండి. మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ కూడా చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఈ
నేను వాటర్ అయితే వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరికి నెయ్యి వేస్తే నచ్చదు కాబట్టి అలా వాటర్ అయితే వేసాను అనమాట. మీరైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకునేటప్పుడు కూడా రాకుంటే నెయ్యిని అయితే ఉపయోగించుకోండి. చూసారా, ఇలా లడ్డూలు చేసుకున్నాం అనమాట. లాస్ట్లో అన్నీ చేశాక అయితే చూపిస్తాను ఎలా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా ఒత్తుతూ ఉంటే సాఫ్ట్గా అలా విడిపోతుంది, పొడి పొడి లేకుండా. మధ్యలో ఆయిల్ ఉంటూ చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు. మరి మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.